హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ 31. ముందు జరిగిన కథ. ఇది ఒక అల్లరి పిల్ల ప్రేమ కథ. ఆ అల్లరి పిల్ల పేరు మహిత. మహిత తండ్రి పేరు గోపాలకృష్ణమూర్తి, మంచి పేరు గల పబ్లిక్ ప్రాసిక్యూటర్. తల్లి లక్ష్మి, హౌస్ వైఫ్. అన్నయ్య కార్తిక్ బీటెక్ చదువుతున్నాడు. అమ్మమ్మ భాగ్యం. ఇక ఈ కథకి హీరో అర్జున్. తండ్రి పేరు సురేంద్ర, తల్లి సురేఖ. సురేఖ అన్నయ్యను చంపిన నేరం కింద సురేంద్ర జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సురేఖ తన వదిన శాపనార్థాలు తన భర్తకు బిడ్డకు తగలకుండా ఉండటానికి తన ఆస్తిని మొత్తం తన వదినకు ఇచ్చేస్తుంది. అంతేకాదు, తన మేనకోడలు శృతికి 20 ఏళ్లు వచ్చేంత వరకు తన వదినను శృతిని పోషించే బాధ్యతను కూడా సురేఖే స్వీకరిస్తుంది. కాంతం సురేఖ వదిన, గిరీశం కాంతం అన్నయ్య. గిరీశం కొడుకు బసవ క్రూర ముఖం కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. సురేఖను కాంతం గిరీశం ఎన్నో కష్టాలకు గురి చేశారు. తన తల్లి కష్టాలను చూడలేక అర్జున్ సురేఖతో కలిసి మళ్ళీ హైదరాబాద్కే వచ్చేస్తాడు. గోపాల్, సురేఖ, అర్జున్ వెనక ఉండి వాళ్లకు తెలియకుండా వాళ్లకు సహాయం చేస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ కార్తిక్ ఇద్దరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మహి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మహి స్నేహితుడు రాహుల్ వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటాడు. రాహుల్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రాహుల్కి మహి అంటే ఇష్టం. మహికి ఐఐటి సబ్జెక్టులను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్జున్ గోపాల్ ఇంటికి చేరుకుంటాడు. మహి అర్జున్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కార్తిక్ కూడా ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక ప్రజెంట్ కథలోకి వెళ్దాము. అర్జున్ టిఫిన్ సెంటర్ దగ్గర తన బైక్ని ఆపుతాడు. అర్జున్ మహి ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అర్జున్కి ఎదురుగా కూర్చుంటుంది మహి. చెరక ప్లేట్ ఇడ్లీని అర్జున్ తనకు కాఫీ, మహికి పాలు తీసుకురమ్మని వెయిటర్తో చెప్పాడు. మహి అర్జున్తో, ఇంతకీ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారో, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారా, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా లేక అని అర్జున్కి దగ్గరగా వచ్చి అర్జున్ మొహంలోకి మొహం పెట్టి చూస్తూ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారా అని తన కంటి రెప్పలను రెపరెపలాడిస్తూ అమాయకంగా చూస్తూ, నీకేమైనా ఐడియా ఉందా అర్జున్ అని అడుగుతుంది మహి. సడన్ గా మహి తనకు అంత దగ్గరగా రావడంతో అర్జున్ ఒక నిమిషం తడబడతాడు. వెంటనే అర్జున్ మహి వైపు చూస్తూ, ఈ మాట నాకు ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడనవసరం లేదు మహి, నీ ప్లేస్లో కూర్చొని కూడా నాతో మాట్లాడొచ్చు. అయినా మహి, వాళ్ళేం మాట్లాడుకుంటారో నీకెందుకే అని అడుగుతాడు అర్జున్. అబ్బా అర్జున్, చెప్పొచ్చు కదా అని గారాలు పోతూ అడుగుతుంది మహి. అప్పుడే శృతి కారులో అటువైపుగా వెళ్తూ అర్జున్ని చూసింది. అర్జున్లా ఉన్నాడే, ఉండేదేంటి వాడే అర్జున్ అని అనుకుంటూ, వీడేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు, పక్కన అమ్మాయి ఎవరో ఉందే, వీడికే గతి లేదు, వీడి మొహానికి ఒక అమ్మాయి కూడానా, ఉండు వీడి పని చెప్తా అని డ్రైవర్ కార్ని కాస్త పక్కకు ఆపు అని చెప్పింది శృతి. వెయిటర్ చెరక ప్లేట్ ఇడ్లీని అలానే అర్జున్కి కాఫీ, మహికి పాలు తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. అబ్బా చెప్పొచ్చు కదా అర్జున్ అని మహి అడుగుతుంటే, వాళ్ళేం మాట్లాడుకుంటారో నాకు మాత్రం ఎలా తెలుసు మహి అని అంటాడు. నిజంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలియదా అర్జున్, ఎప్పుడు నువ్వు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదా అని అమాయకంగా అర్జున్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంది మహి. లేదు అని తన తలను అడ్డంగా ఊపుతాడు అర్జున్. శృతి అర్జున్ ఉన్న వైపుకే వస్తూ అర్జున్ వైపు కోపంగా చూస్తూ పక్కన టేబుల్ మీద వేడివేడి కాఫీ ఉంటే అది తన చేతిలోకి తీసుకొని డైరెక్ట్గా అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ ముందర నిలబడి, నీలాంటి హంతకుడి కొడుక్కి కూడా బయట అమ్మాయిలతో షికార్లు కావాల్సి వచ్చాయా, నీ మొహానికి పక్కన ఒక అమ్మాయి కూడాను
సిగ్గు లేదట్రా నీకు అని చేతిలో ఉన్న వేడివేడి కాఫీని అర్జున్ మొహాన కొట్టింది. వెంటనే అర్జున్ తన చేతులను తన మొహానికి అడ్డుగా పెట్టుకోవడం వల్ల ఆ వేడి కాఫీ అర్జున్ ఛాతి మీద పడ్డాయి. అది చూసిన మహికి ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న గ్లాసులోని వేడి పాలను శృతి మొహాన కొట్టింది. శృతి ఆ వేడికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ, ఎవరివే నువ్వు, నా మీద ఎందుకే వేడి పాలను పోసావు అని ఆ బాధను తట్టుకోలేక గట్టిగా అడుగుతుంది. శృతి అరుపుకు చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ల వైపే చూశారు. మహి ఏమాత్రం భయపడకుండా, మరి నువ్వెందుకే ఆ వేడి కాఫీని అర్జున్ మొహాన కొట్టావు అని అంతే గట్టిగా అడుగుతుంది. శృతి తన మొహాన్ని తుడుచుకుంటూ, నీకెంత ధైర్యమే, అయినా నేనెవరో నీకు తెలుసా, తెలిసే నాతో నువ్వు పెట్టుకుంటున్నావా అని తన చేతిని ఎత్తి మహిని కొట్టబోతుంది శృతి. మహి శృతి ఎత్తిన చేతిని గట్టిగా పట్టుకొని ఆ చేతిని వెనక్కి మెలితిప్పి, ఎవత్తివే నువ్వు, 2 కాళ్ళు 2 చేతులు 1 తల ఉన్న మామూలు మనిషివేగా, లేకపోతే వేరే గ్రహం నుంచి వచ్చిన ఎలియనివా, ఎవత్తివే నువ్వు అని గట్టిగానే అడుగుతుంది మహి. మహి పట్టిన పట్టుకు శృతి చెయ్యి బాగా నొప్పి పుట్టడంతో తల్లడిల్లిపోతూ, చెప్తాను, నీకు అంతా చెప్తాను, నన్ను వదిలేయ్. అర్జున్ నా అత్త కొడుకు. మా నాన్నను అన్యాయంగా వీడి తండ్రి పొట్టన పెట్టుకున్నాడు. అందుకే వీడి తండ్రి జైల్లో ఉన్నాడు. వీళ్ళ అమ్మ చనిపోతూ వీడి బాధ్యతని మాకు అప్పగించింది. అర్జున్ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి తెలుసా అని తన చేతి నొప్పిని భరించలేక చెప్పింది శృతి. ఎప్పుడు ఒకరిని క్రూరంగా హింసించి బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందే శృతి ఇప్పుడు మహి చేతుల్లో అల్లాడిపోతుంటే, శృతిని అలా చూస్తుంటే అర్జున్కి ఎందుకో తన మనసులో తెలియని ఆనందం కలుగుతుంది. మహికి శృతి ఎవరన్నది అప్పటికి అర్థమవుతుంది. మహిలో ఇంకా కోపం పెరుగుతుంది. మీ అత్త కొడుకని తెలిసి మీ అత్త కొడుకుతో ఇలా క్రూరంగా బిహేవ్ చేస్తావా? ఎదుటి మనిషిని గౌరవించడం నీకు చేత కాదా? నువ్వు అసలు మనిషివేనా? ఇంకొకసారి అర్జున్తో ఇలా ప్రవర్తించావంటే అక్కడ కట్టెల పొయ్యిలో బగబగ మండే నిప్పులు ఉన్నాయి చూడు, అవి తెచ్చి నీ నోట్లో కుక్కుతా, జాగ్రత్త అని గట్టిగా శృతికి వార్నింగ్ ఇచ్చి శృతిని పక్కకు నెట్టి అర్జున్ చేతిని పట్టుకొని అక్కడి నుండి అర్జున్ని బయటకు తీసుకొని వెళ్తుంది మహి. అటు పక్కకు పడ్డ శృతి తన నోటిని అలానే తన 2 కళ్ళను పెద్దవి చేసి వెళ్తున్న వాళ్ల వైపే చూస్తూ అలా ఉండిపోతుంది. మహి అర్జున్ని కాస్త పక్కకు తీసుకుని వెళ్ళి అర్జున్ ఛాతి వైపు చూసింది. వేడి కాఫీ పడడం వల్ల అర్జున్ ఛాతి ఎర్రగా కమిలిపోయి ఉంది. తన దగ్గర ఉన్న కర్చీఫ్తో అర్జున్ ఛాతి మీద తన నోటితో నెమ్మదిగా ఊదుతూ, నొప్పిగా ఉందా అర్జున్ అని బాధగా అర్జున్ వైపు చూస్తూ, మనం ఇంటికి పోదాం పద అర్జున్, ఎగ్జామేగా, నేను తర్వాత రాసుకోవచ్చులే, చూడు ఎలా కమిలిపోయిందో, పనికి మాలింది, బంగారం లాంటి మనిషి మీద కాఫీ పోసింది అని శృతిని తిడుతూ, నీకేం భయం లేదు అర్జున్, నీకు నేనున్నాను కదా, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ తాట తీస్తా అని కోపంగా అంటూ మరుక్షణమే అర్జున్ ఛాతిపై ఏర్పడిన గాయాన్ని చూసి, ఇంటికి పోదాం పద, కాలిన గాయానికి వర్ణాలు రాస్తాను అని బాధగా అంటుంది మహి. తన కోసం మహి శృతిని అలా ఎదిరించి మాట్లాడడం అర్జున్కి బాగా నచ్చింది. అర్జున్ మహి వైపు చూస్తూ, నువ్వు కూడా దాని మొహాన వేడిపాలు కొట్టావుగా, సరిపోయిందిలే, చెల్లుకు చెల్లు అని నవ్వుతూ అంటాడు. అర్జున్ మొహంలో నవ్వును చూసిన మహి మనసు కాస్త స్థిమిత పడుతుంది. అర్జున్ మహి వైపు అపురూపంగా చూస్తూ, మహి నాకేం కాలేదురా, చిన్న గాయమేగా, తగ్గిపోతుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, ఇలా జరిగిందని ఎవ్వరికీ చెప్పకు, సరేనా, పద, ఎగ్జామ్కి టైం అవుతోంది అని అంటాడు అర్జున్. మహి ఎంత చెప్తున్నా వినకుండా అర్జున్ మహిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. బైక్ దిగడమే ఆలస్యం. మహి పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి బర్ణాల్ని కొని తెచ్చి ఎంతో చనువుగా అర్జున్ ఛాతికి ఆ బర్ణాల్ని అప్లై చేయబోతుంది. అర్జున్ మొహమాటంగా, మహి ఇక్కడ అందరూ మన వైపే చూస్తున్నారు,
నేను రాసుకుంటానులే, నా చేతికి ఇవ్వు అని మహి చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని తీసుకుని నువ్వు వెళ్ళు, ఎగ్జామ్ బాగా రాసిరా అని చెప్పాడు అర్జున్. సరేనని తన తలని గుండ్రంగా ఊపి 2 అడుగులు ముందుకు వేసిన మహి మళ్ళీ వెనక్కి వచ్చి, అవును, ఇప్పుడు ఇంట్లో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అని అడుగుతుంది. అర్జున్ గుర్రున మహి వైపు చూశాడు. అబ్బా, ఎందుకలా కోపంగా చూస్తున్నావు? నీకోసమే అడుగుతున్నాను అర్జున్. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? ఒక పని చెయ్యి, నేను వచ్చేంత వరకు మా కాలేజీ పక్కన క్యాంటీన్లో నువ్వు కూర్చొని నా కోసం వెయిట్ చేయి. నేను వెళ్ళి గబగబా ఎగ్జామ్ రాసి నీ కోసం త్వరగా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పింది మహి. అర్జున్ మహి వైపు చూసి, మళ్ళీ మొదటికే వచ్చావా అని మహి తల మీద ఒక మొటిక్కాయ ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ బాగా రాసిరా అని చెప్పాడు. మహి తన తలను రుద్దుకుంటూ నేను బాగా రాస్తానులే అని తన తలను ఊపి ఎగ్జామ్ రాయడానికి కాలేజీ లోపలికి వెళ్తుంది. ఒకవైపు రాహుల్ వీళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు. అర్జున్ ఎటు వెళ్లకుండా కాలేజీ గేటు దగ్గరే ఉండి మహి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎగ్జామ్ రాయగానే మహితో మాట్లాడాలని మహి కోసం క్లాస్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నాడు రాహుల్. క్లాస్ విండో డోర్ నుంచి బయట రాహుల్ని చూసిన మహి వేరే దారు నుంచి బయటకు వచ్చి అర్జున్ని చేరుకుంటుంది. రేపు కాలేజీ లేదు అర్జున్, రేపటి ఎగ్జామ్ సోమవారం కండక్ట్ చేస్తామని చెప్పారు అని అర్జున్ బైక్ని ఎక్కుతూ చెప్పింది మహి. అన్నట్లు అర్జున్, నీ గాయానికి మందు రాసుకున్నావా, తగ్గిందా అని అడుగుతుంది. ఇప్పుడు పర్వాలేదు మహి అని అంటాడు అర్జున్. అర్జున్ మహి ముందు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంచాడు. మహి తన కళ్ళను పెద్దవి చేసి నవ్వుతూ ఆ ఐస్ క్రీమ్ని అందుకుంటుంది. థ్యాంక్ యూ అర్జున్. ఆ ఐస్ క్రీమ్ని తింటూ నాకు ఆకలి వేస్తోందని నీకెలా తెలుసు అర్జున్ అని అడుగుతుంది. అర్జున్ చిన్న స్మైల్తో బైక్ని ముందుకు పోనిస్తాడు. వీళ్లను మరోవైపు గమనిస్తున్నాడు రాహుల్. బైక్ని డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఆలోచనలో పడతాడు. పొద్దున జరిగిన గొడవను సృజి అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఖచ్చితంగా నా గురించి మహి గురించి బసవకు చెప్పి తీరుతుంది. నా జోలికి వచ్చినా పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు నా ఆలోచన అంతా మహి గురించే. బసవ గనక హద్దు మీది నా మహి జోలికి వస్తే మాత్రం వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాను అని తన మనసులో అనుకుంటాడు అర్జున్. అర్జున్ మహి ఇద్దరు ఇల్లు చేరుకుంటారు. అర్జున్ నలుగురికి లంచ్ బయట నుంచే తీసుకురావడంతో నలుగురు భోజనం చేసి క్యారమ్స్ అని ఆ ఆటని ఈ ఆటని నలుగురు బాగా ఆడి అలసిపోతారు. త్వరగా టైం గడిచిపోవడంతో నలుగురు రాత్రి తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటారు. అర్జున్ చెప్పినట్లుగా కార్తిక్ మహి ప్రియ వైపు చూసి, రేపు త్వరగా నిద్ర లేవండి, మనం ఔటింగ్కి వెళ్తున్నాం అని అంటాడు. మహి ఆనందంగా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నాం అన్నయ్య అని అడుగుతుంది. కార్తిక్ మహి వైపు చూసి, రేపు వెళ్లేంత వరకు సస్పెన్స్ అని అంటాడు. సరే అన్నయ్య, రేపు త్వరగా నిద్రలేచి మేమిద్దరం త్వరగా రెడీ అవుతాం, ఏం ప్రియా అని ప్రియ వైపు చూసి అడుగుతుంది. ప్రియ కూడా అందుకు ఒప్పుకుంటుంది. మహి ప్రియ ఒక గదిలో పడుకుంటారు. మహి ప్రియ వైపు చూసి, అసలు ప్రేమంటే ఏంటి ప్రియా? ఒకరి మీద మనకి ప్రేమ కలిగిందని మనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. ప్రియ ఆశ్చర్యంగా మహి వైపు చూసింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకలా నా వైపు గుర్రను చూస్తున్నావు అని అడుగుతుంది మహి. ఏంటి మహి, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని డౌట్గా మహి వైపే చూస్తూ అడుగుతుంది ప్రియ. మహి ఆలోచిస్తూ, అది ఇష్టమో, ఆకర్షణో, ప్రేమో, మరి ఇంకేదో నాకు తెలియడం లేదే అని తన మనసులో అనుకుంటూ, అదేమీ లేదు ప్రియా, ఊరికనే తెలుసుకుందామని అడిగాను అంతే అని అంటుంది మహి. మహి అర్జున్ మీద తనకున్న ఫీలింగ్స్ ప్రేమేనని తెలుసుకోగలుగుతుందా? అది ఎలా తెలుసుకోగలుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.